ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్ చూడండి, 6th క్లాస్లో రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే టాపిక్ నుండి టెక్స్ట్ బుక్ వెనకున్న బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చాప్టర్ సంబంధించిన నోట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా నేమ్ కింద వీడియో లింక్ ఉంటుంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్స్ట్ బుక్ వెనుకున్న బిట్స్ చూద్దాం. చూడండి, నేను అశోకుని 4 సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో ఉన్నాను. నేనెవరిని అని అడగటం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ధర్మచక్రం. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేంటి అని అడిగారు. సో సముద్రగుప్తుడు అనమాట ఆన్సర్. నేను శాతవాహనుల రాజధాని కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా పేరేంటి? శాతవాహనుల రాజధాని అంటే ధాన్యకాటకం అనమాట. నెక్స్ట్, మహాబలిపురంలో రాతిని తొలిచి నిర్మించిన మహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ కుమారుణ్ణి. నా పేరేంటి? మొదటి మహేంద్రవర్మ కుమారుడు వచ్చేసి మొదటి నరసింహవర్మ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.